హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి డిజిటల్ ఎక్స్క్లూజివ్. 1947 ఒక దేశం రెండు ముక్కలైంది. ఒకటి ఇండియా, ఇంకోటి పాకిస్తాన్. రెండూ నెత్తుటితో గాయపడ్డ దేశాలే. కానీ భారత్ ఆ గాయాలను కాలంతో నయం చేసుకుంది. అటు పాకిస్తాన్ మాత్రం ఆ గాయాలపై కారం చల్లుకుంది. గాయం తీవ్రతను మరింత పెంచుకుంది. పాకిస్తాన్లో జరుగుతున్న ఘటనలు చూస్తే ఈ విషయం ఎవ్వరికైనా ఇట్టే అర్థమవుతుంది. ఓవైపు బలూచ్ లిబరేషన్ ఆర్మీతో పాక్ వైరం కొనసాగుతూ ఉండగా, మరోవైపు తెహ్రీక్ ఈ తాలిబాన్ సంస్థ పాకిస్తాన్ ఆర్మీని టార్గెట్ చేసింది. 11 మంది పాక్ జవాన్లను చంపేసింది. అంతకు ముందు రోజే జాఫర్ ఎక్స్ప్రెస్ పై బలూచ్ మిలిటెంట్లు దాడికి దిగారు. ఇలా జాఫర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ను బలూచ్ టార్గెట్ చేయడం ఈ ఏడాది ఇది మూడోసారి. ఇటు బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఇటీవల 2 వేర్వేరు దాడులు చేసినట్టు ప్రకటించింది. ఒకటి పాక్ పారామిలిటరీ సిబ్బందిపై జమ్రాన్లో బాంబు దాడి, మరొకటి హబ్లోని వనరుల మైనింగ్ కంపెనీపై అగ్నిదాడి. ఇక బలూచిస్తాన్ స్వాతంత్ర్యం సాధించే వరకు ఇలాంటి చర్యలు కొనసాగుతాయని చెప్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే పాకిస్తాన్ చరిత్రలో నిశ్శబ్దమనే పదానికి స్థానం లేదనే రీతిలో భయానక దృశ్యాలు కళ్లకు కనిపిస్తున్నాయి. అయితే ఈ వరుస దాడులు హఠాత్తుగా పుట్టినవి కాదు. ఈ దాడుల వెనుక ఒక కథ ఉంది. ఎన్నో ఏళ్లుగా నరకయాతన అనుభవిస్తున్న వారి దీన వేదన ఉంది. ఇలా ఎందుకు జరుగుతుందో నేను మీకు వివరిస్తా. వీడియో చివరి వరకు చూడండి. పాకిస్తాన్ 3 ముక్కలుగా ఎందుకు విడిపోనుందో మీకే అర్థమవుతుంది. ఇప్పుడంతా బలూచ్ లిబరేషన్ ఆర్మీ గురించే మాట్లాడుకుంటున్నారు. 2025 మార్చిలో వందలాది మంది ప్రయాణికులు వెళుతున్న రైలును బలూచ్ ఆర్మీ హైజాక్ చేసిన తర్వాత ఈ గ్రూప్ గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. 2001 నుంచి బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఒక రహస్య భయానక శక్తిగా ఎదిగింది. ఈ గుంపు లక్ష్యం ఒక్కటే, బలూచిస్తాన్కు స్వాతంత్రం కావాలి. ఇదే వారి టార్గెట్. ఈ లక్ష్యం కోసం పాక్ ఆర్మీ మీద దాడులు చేస్తూ ఉంటారు. బాంబులతో రైళ్లను పేల్చుతూ ఉంటారు. మార్చిలో జరిగిన ఘటనైనా, నిన్నగాక మొన్న జరిగిన ఘటన అయినా కూడా దానికోసమే. పోలీసులు, సైనికులపై పగా ప్రతీకారాలతో రగిలిపోయే బలూచ్ మిలిటెంట్లు పలు సందర్భాల్లో సామాన్యులను సైతం పొట్టన పెట్టుకున్నారు. బలూచిస్తాన్లో అక్రమ అరెస్టులు ఆపాలని, తమ నేతలను విడుదల చేయాలని నిత్యం హింసాత్మక చర్యలకు దిగుతూ ఉంటారు. ఇంతకీ బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఎందుకిలా చేస్తోంది? అది కేవలం క్రూరత్వమా? ఇది అర్థం కావాలంటే బలూచిస్తాన్ భూభాగం గురించి ముందుగా మనం అర్థం చేసుకోవాలి. బలూచిస్తాన్ ప్రకృతి వరించిన నేల. ఒకవైపు ఎడారుల వెనుక అంతులేని నల్లమట్టి, మరోవైపు కొండల వెనుక దాగిన అశేష ఖనిజ సంపద, భూమిలో పొదిగిన నల్ల బంగారం. అటు గ్యాస్, ఇటు ఆయిల్ రిజర్వులు, బంగారం, లోహాలు, కోబాల్ట్, యురేనియం, ఇలా ఎన్నెన్నో సంపదలు దాగున్న నేల అది. పాకిస్తాన్ మొత్తం విస్తీర్ణంలో దాదాపు 45% భూభాగం బలూచిస్తాందే. కానీ అక్కడి జనాభా దేశం మొత్తం జనాభాలో 5% మాత్రమే. పాకిస్తాన్కు అవసరమైన ప్రధాన గ్యాస్ రిజర్వుల్లో 40% బలూచ్లోనే ఉన్నాయి. కానీ అక్కడి ప్రజలు గ్యాస్ లైటర్ల వెలుతురుకు కూడా దూరంగా ఉన్నారని తెలుసా? బలూచిస్తాన్లోని గ్వాదర్ పోర్టు గురించి ఎప్పుడైనా విన్నారా? ప్రపంచవ్యాప్తంగా వ్యూహాత్మకంగా ఎన్నో కీలకమైన వాణిజ్య మార్గం అది. చైనా, ఇరాన్, సెంట్రల్ ఏషియా దేశాలకు తలుపులు తెరిచే ద్వారమది. ఈ పోర్టును చైనా అభివృద్ధి చేసింది. దీనిపై వచ్చే లాభాల్లో బలూచ్ ప్రజలకు పైసా కూడా రాదు. ఆ నౌకాశ్రయాన్ని ముట్టుకోవడానికి కూడా బలూచ్ ప్రజలకు హక్కే లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే వారి భూమిలోనే వాళ్లు పరాయివారైపోయారు. ఇంతటి అన్యాయాల మధ్య బతికేడుస్తున్న వారిలో వేర్పాటువాద ఆలోచనలు ఎందుకు పుట్టవు? అందుకే ప్రత్యేక బలూచిస్తాన్ కావాలన్న డిమాండ్ పుట్టింది. అది పుట్టగానే పాక్ రాజ్యం ఊరుకుంటుందా? సైనికులను పంపించింది. ఎన్నో క్రూరాతి క్రూరమైన హత్యలు చేయించింది. మీరు గమనిస్తే బలూచిస్తాన్లోని గ్రామాలు సైనిక శిబిరాలుగా మారిపోయింటాయి. గుహల లోపల నిర్జీవమైన భవనాల్లో, సముద్ర తీరాల్లో నరకం అనుభవించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. యువకులను ఎత్తుకుపోవడం, మహిళలను లాఠీలతో కొట్టడం, చిన్నారుల కళ్ల ముందు తండ్రులను కాల్చివేయడం లాంటి ఘటనలు అక్కడ ఎన్నోసార్లు కనిపించాయి. పాక్ ఆర్మీ అణచివేతపై ఎవరైనా నిరసనకు దిగితే రాత్రికి రాత్రే వారిని కిడ్నాప్ చేసి ఎక్కడో పడేసేవారు. అయినా కూడా ఎదురు తిరిగితే వాళ్ల పని ఖతం. కొన్ని రోజులకు ఎక్కడో ఒక చోట కుళ్లిపోయిన శవం కనిపించేది. ఇటు అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు ఎన్నోసార్లు బలూచిస్తాన్లో జరుగుతున్న హింసపై ఆందోళన వ్యక్తం చేశాయి. బలూచ్ నేతలను కిడ్నాప్ చేసి పాక్ ఆర్మీ హింస పెట్టిన ఘటనలు చాలానే ఉన్నాయి. ఇదంతా బలూచిస్తాన్ వేర్పాటువాదుల కథ. అయితే పాక్ వేర్పాటువాదం కేవలం బలూచ్తోనే ఆగడం లేదు. మరో 2 ప్రాంతాలు కూడా పాక్ నుంచి విడిపోవాలని కోరుకుంటున్నాయి. అటు పస్తూనిస్తాన్ కావాలని కొందరు, ఇటు సింధు దేశం కోసం మరికొందరు పాక్ ఆర్మీతో ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నారు.
పాక్లోని పస్తూన్లు తమను ఆఫ్ఘనిస్తాన్తో కలపాలని కోరుకుంటున్నారు. ఒకప్పుడు తాలిబాన్లకు అడ్డుగా మారిన ఆ ప్రదేశం ఇప్పుడు పస్తూనిస్తాన్గా తమను గుర్తించి పాక్ నుంచి విడగొట్టాలని కోరుకుంటోంది. అందుకే పస్తూన్లు ఉన్న ప్రాంతాల్లో కూడా తుపాకీ శబ్దం రోజూ మోతమోగుతుంది. తాలిబాన్లు, పాక్ ఆర్మీ, స్థానిక గ్యాంగ్లు ఇలా ఎవరిని వేటాడుతున్నారో తెలియదు. కానీ ప్రతి ఇంటిలోనూ భయమే కనిపిస్తోంది. పస్తూన్ భూమిని కూడా పాకిస్తాన్ సైన్యం తన నియంత్రణలో ఉంచుకోవాలని ప్రయత్నిస్తోంది. అటు సింధు ప్రజలు కూడా తమ భూమికి స్వేచ్ఛ కావాలని అడుగుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే పాకిస్తాన్ మొత్తం యుద్ధ భూమిగా మారిపోయింది. ప్రతిరోజు కొత్త నరకపుదారులు పుట్టుకొస్తున్నాయి. ఎవరు ఏమడుగుతారో, ఎప్పుడు తిరగబడతారో ఎవరికీ అర్థం కాదు. అక్కడ కాలం కూడా రక్తంలో తడిసిన గడియారంలా మారింది. ప్రతి నిమిషం ఒక బాంబు పేలుతుంది. ప్రతి గంట ఒక పౌరుడు గల్లంతవుతున్నాడు. ప్రతిరోజు ఒక మాతృగుండె తల్లడిల్లిపోతుంది. ఇది పాకిస్తాన్ భవిష్యత్తు. ఇది పాకిస్తాన్ రక్త గాథ. దిస్ ఈజ్ అరుణ సైనింగ్ ఆఫ్.